నేపాల్లో ఆందోళనలు శృతిమించాయి. నేపాల్ మాజీ ప్రధాని భార్యను నిరసనకారులు చంపేశారు. ఇంట్లోకి చొరబడి రాజ్యలక్ష్మిని ఆందోళనకారులు చంపేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ కూడా రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో రిజైన్ చేశారు. ఇప్పటికే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. వరుస ఆందోళనలతో పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా ఆందోళనలు మాత్రం ఆగలేదు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలి అంటూ యువత నిరసన బాట పట్టారు. ఖాట్మండు సహా పలు జిల్లాలలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మాజీ ప్రధానులు మంత్రుల ఇళ్లపైన యువత రాళ్ల దాడి చేశారు. ఆందోళనలతో నేపాల్ అట్టుడుకుతుంది. సోషల్ మీడియాపై నిషేధం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినా అల్లర్లు ఏమాత్రం చల్లారలేదు. రాజధాని ఖాట్మండు సహా పలు జిల్లాలలో హింసాత్మక ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసం, క్యాంప్ ఆఫీస్కు నిప్పు పెట్టారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ నివాసాన్ని ఆక్రమించి విధ్వంసానికి పాల్పడ్డారు. భక్తపూర్ బాల్కోట్లోని ప్రధాని ఓలీ అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పలువురు మంత్రుల నివాసాలకు నిరసనకారులు నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులు ఆయన ఆస్తులను దహనం చేశారు. शासनको एमाले पार्टी हेर्न यहाँ पुरै आगो लागेको छ। अनि वायुड हेरे हामी यो त्यो अर्को बिल्डिङ त्यो प्रहरी पार्क यो बालकोट నేపాల్లో ఆందోళనలు శృతిమించాయి. నేపాల్ మాజీ ప్రధాని భార్యను నిరసనకారులు చంపేశారు. ఇంట్లోకి చొరబడి రాజ్యలక్ష్మిని ఆందోళనకారులు చంపేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ కూడా రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే రిజైన్ చేశారు. ఇప్పటికే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఈ వరుస ఆందోళనలతో పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు. సోషల్ మీడియా నిషేధం ఎత్తివేసినా ఆందోళనలు ఆగలేదు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలి అంటూ యువత నిరసన బాట పట్టారు. ఖాట్మండు సహా పలు జిల్లాలలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మాజీ ప్రధానులు మంత్రుల ఇళ్లపైన యువత రాళ్ల దాడి చేశారు.